వెల్కమ్ టు మెగానే టీవీ. ప్రపంచ యాత్రికుడిగా ఫేమస్ అయిన యూట్యూబర్ నాన్వేష్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హిందూ దేవతలను, పురాణ ఇతిహాసాలను కించపరిచేలా కామెంట్స్ చేశారన్న ఆరోపణలతో ఇప్పటికే పలు చోట్ల అన్వేష్పై కేసులు నమోదయ్యాయి. హిందూ సంఘాలు, నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈ వివాదంలోకి అనూహ్యంగా ఓ ఉక్రెయిన్ మహిళ ఎంట్రీ ఇచ్చింది. భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని ఆచరించే ఉక్రెయిన్ దేశస్తురాలు లిథియా లక్ష్మి అన్వేష్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కొద్ది రోజుల క్రితం నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏం చేస్తున్నావో తనకు తెలుసని, చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదని ఆమె అన్వేష్కు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది వార్నింగ్ ఇచ్చినా అన్వేష్ తీరులో మార్పు లేకపోవడంతో మళ్ళీ ఆమె ఓ వీడియో చేస్తూ అన్వేష్పై ఓ రేంజ్లో ఫైర్ అయింది. అన్వేష్ తీరును తప్పుపడుతూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తనకు పర్మిషన్ ఇస్తే అన్వేష్ను పట్టుకొచ్చి భరతమాత కాళ్ల దగ్గర పడేస్తానని ఆమె సవాల్ విసిరారు. అసలు ఆమె ఎవరు, ఎందుకింత తీవ్రంగా స్పందించారు? లెట్స్ వాచ్. అన్వేష్ చేస్తున్న వీడియోలు, వాటిలో మన సంప్రదాయాలపై చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలపై ఉక్రెయిన్ మహిళ లిథియా లక్ష్మి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా మన ధర్మాన్ని, దైవాన్ని కించపరిచేలా మాట్లాడుతున్న అన్వేష్ లాంటి వారిని వదిలిపెట్టకూడదంటూ ఆమె ఫైర్ అయ్యారు. Today I'm going to speak regarding the Anveshana issue. So, as an ex-military as well, I have few points to raise. Right now, Na Anveshana is in Southeast Asia. Myself, I've been transferred to Southeast Asia after the war injuries in my country. I have been posted for a desk job here in Thailand. And since Na Anveshana traveled to Thailand in the same time, after releasing my warning video, he fled first to Cambodia and then he fled to Malaysia. So as per the current moment, I have limit sources in Malaysia. So with this, I am joining my hands together with Kalyani Garu to fight against this adharma, against Na Anveshana. And I want to say very strongly to all the feminists, leftists who support Na Anveshana, who support adharma and who are insulting Sanatana Dharma. I want to quote very famous words of Indian Army General G.D. Bakshi sir, who said once upon a time that a headless chicken may run across many places, but it has no direction. It always collapses. So, this quote belongs to you, feminists, leftists who support Na Anveshana. ప్రస్తుతం అతను థాయ్ దేశంలోని ఉన్నాడని, తనకు గనక అధికారాలు అనుమతిస్తే అతడిని పట్టుకొని భారత్కు తీసుకొస్తానని, భారతమాత పాదాల దగ్గర మోకాళ్ల మీద నిలబెట్టి క్షమాపణ చెప్పిస్తానని ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. అంతేకాకుండా అన్వేష్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే దేశానికి పారిపోయే ప్రమాదం ఉందని, అలా జరిగితే అతడిని పట్టుకోవడం కష్టమవుతుందని ఆమె హెచ్చరించారు. భారత చట్టాల ప్రకారం అతడిని ఎలా రప్పించవచ్చో వివరిస్తూ ఆమె చేసిన సూచనలు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి. You have no destination. You have no winning point. Once adharma happened because of you, you will see how dharma is going to act against you. And I promise as my Guru Dakshina to Kalyani Guru Garu, I will bring Na Anveshana front of the law and I will put him on the knees in India. తాజా వీడియోతో అసలు ఎవరి లిథియా లక్ష్మి అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్లోని చెర్నోబిల్ ప్రాంతానికి చెందిన ఈమె కొన్నేళ్ల క్రితం భారత్ వచ్చారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు ఆకర్షితురాలై హిందూ మతాన్ని స్వీకరించారు. లిథియా లక్ష్మి ఆంధ్రప్రదేశ్కు చెందిన తమ్మపాల వెంకట్ను వివాహం చేసుకున్నారు.
పాశ్చాత్య దేశంలో పుట్టినప్పటికీ భారతీయ ఆచార వ్యవహారాలన్నా ఇక్కడి సనాతన ధర్మమన్నా ఆమెకు ఎంతో గౌరవం. భారత ప్రభుత్వం అందించే ఉపకార వేతనంతో 7 ఏళ్ల పాటు ఇక్కడే ఉండి మన కళలు సనాతన ధర్మంపై లోతైన అధ్యయనం చేశారు. ముఖ్యంగా భగవద్గీత, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర తనపై ఎంతో ప్రభావం చూపాయని ఆమె గతంలో తెలిపారు. ఆ స్ఫూర్తితోనే ఉక్రెయిన్ సైన్యంలో చేరి యుద్ధంలో కూడా పాల్గొన్నారు. And I also want to add one more question here. Nanveshana 4 years ago was fighting against MCN companies, YouTubers who work on MCN, and I want to know what he done. What is the result came after his so-called fighting? Did he raise any complaint or police against those MCN companies? Did any results happened on his fight? Is there any proofs exist on MCN companies which he so hardly was fighting in the past? I also want to know the answer on this question. And I urge Indian police and the people to investigate as well on this issue. యుద్ధంలో గాయపడిన అనంతరం ఆమె ప్రస్తుతం థాయ్ దేశంలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్నారు. అక్కడ కూడా ఆమె తన ధర్మ ప్రచారాన్ని వదలలేదు. థాయ్ దేశంలోని పురాతన శివలింగాల చరిత్రపై పరిశోధనలు చేస్తూ శిథిలమవుతున్న ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి అర్చకులను రప్పించి అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటారు. అంతటి నిబద్ధత కలిగిన ఆమె అన్వేష్ వ్యవహారంపై స్పందించిన తీరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. మన సంస్కృతి గొప్పదనాన్ని విదేశీయులే గుర్తించి గౌరవిస్తున్న తరుణంలో మనవారే ఇలా కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన విషయం. లిధియా లక్ష్మి వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరినట్లయింది. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.